ఇచ్చారన్నమాట. ఏ ప్రకృతిలో నువ్వేం మాట్లాడాలో దేవుడు నీకు జ్ఞానం దయచేస్తాడు. ఎందుకు నువ్వు దేవునిలో ఉన్నావు కనుక, ప్రార్థనలో ఉన్నావు కనుక, నీ కుటుంబంలో స్థితి వస్త్రం ఉంది, నీ యొక్క దేవుని సన్నిధిని నీ కుటుంబం అనుభవిస్తూ ఉంది కనుక నీలో నుంచి చక్కని ప్రతిత్వం వస్తుంది. చక్కగా చెప్పాను, సార్ నేను టైప్ చేయలేదు సార్, రేపు చేసుకొస్తాను సార్. ఆయన ముందు చెప్పలేదు నాకు టైప్ చేయడానికి, అయినా కూడా నేను అట్లా చెప్పినాను, సార్ నేను టైప్ చేయలేదు సార్, రేపు ఉదయం తీసుకొచ్చింది. ఐ వాంట్ యువర్ ఎగ్జామినేషన్ టుమారో at 9 o'clock sharp. I want to see this అన్నాడు. షూర్ సార్, యూ విల్ గెట్ దిస్ లెటర్ సార్. అంతే. వచ్చాను, ఒక స్నానం చేశాను, కారు తీసుకున్నాను, బండి స్నానం చేశాను, మంచి పాటలు పెట్టుకున్నాను, దేవుని పాటలు పెట్టుకుని అక్కడ నేను ఆరాధించుకుంటా, ప్రార్థన చేసుకుంటా, ఇద్దరు ఆరాధన చేసుకుంటా ముసలా టవర్కి వచ్చాను. ప్రార్థన జరిగింది, అయిపోయింది. అభిరానక్స్ వచ్చారు, అక్కను తీసుకొని రాత్రి మా ఇంటికి వెళ్ళిపోయాం. ఉదయాన్ని వెళ్ళాను, మళ్ళీ స్టార్ట్. మళ్ళీ పిలిచాడు, మళ్ళీ అడుగుతున్నాడు, సార్ ఏదయ్యా ఏది లెటర్ ఏదన్నా. ఇప్పుడే కదా సార్ డ్యూటీకి వచ్చాము, లోపల ప్రాబ్లం ఉంది, అందువల్ల ఇంకా చేయలేదు, కూర్చోలేదు, ఇంతవరకు కూర్చొని చేస్తాను. ఓకే యూ గో నౌ అన్నాడు. నీ ఫేస్ నాకు చూపించుకో వెళ్ళి అన్నాడు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫేస్ నీకు ఇష్టం, నీ ఫేస్ నాకేం ఇష్టమా అనుకున్నా, నేను వెళ్ళిపోయాను. అంతే. ఆ తర్వాత నుంచి నాకు పిలవలేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నిజమైనటువంటి దేవుని వైపు కనుక నీవు కన్నులెత్తి చూస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, నీకు ఏ సమస్య ఉన్నా సరే భయపడవు, ఏమి చేయవు, ఏం చేయవు. ఎప్పుడంటే నువ్వు ప్రార్థన చేస్తేనే. మనం చేయాల్సినవి చేస్తున్నాయి చేస్తే సంఘంలో ప్రార్థన బాగా చేయట్లేదు అనుకుంటా, పాస్టర్ గారు కరెక్ట్గా లేడు అనుకుంటానంటే అవన్నీ కుదరవు. నువ్వేం చేయాలంటే, నీవు శోధనలో పడకుండా ఉన్నట్లుగా నువ్వేం చేయాలి, వెలుగుగలికి ప్రార్థన చేయాలి. అలానే ఏది విలువైనదో దాన్నే వెతకాలి, అనవసరమైన దాన్ని వెతకొద్దు. అలా సార్ ఎక్స్చేంజ్లో డబ్బులు పంపించావు, చక్కగా సంపాదించి తీసుకుని ఎక్స్చేంజ్లో కట్టావు, వాడు పంపిస్తారని నమ్మకంతో కట్టావా, కానీ యేసయ్య నీ జీవితాన్ని కాపాడుతారని నమ్మకం మాత్రం లేదు. రక్షణ కలిగేసినటువంటి దేవుడు నిన్ను ముదిమి వచ్చు వరకు నేను ఎత్తి పట్టుకుంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తి పట్టుకుంటాడని, నీ సమస్యలన్నింటిలో ఆయన పరిష్కారం ఇస్తాడన్న నమ్మకం మాత్రం మాకు లేదు. ఇదే సమస్య. ఈ సమస్య గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనందరి జీవితాలు అదే, ముద్దిని వచ్చే వరకు నేను ఎత్తిపరుచుకుంటానని. నీతిమంతుల బిడ్డలు ఆకలి కొంచెం కానీ పేదరికం అనుభవించడం కానీ నేను చూడలేదు అని చెప్పినటువంటి దేవుని వాగ్దానాన్ని మనం నమ్మలేదు. ఎందుకంటే నేను ఈ సంవత్సరం నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, భయపడకము నేను నీకు తోడుగా ఉన్నాననే వాగ్దానం. సమస్యలు ఇలా ఉన్నాక ఒకసారి వాగ్దానం ప్రతిరోజు వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు. భయపడకము నేను నీకు తోడుకున్నా అని చెప్పావు కదా ప్రభువా, నీ వందనాలు స్తోత్రాలని ఉదయం సాయంత్రం కనపడినప్పుడల్లా ఆ రికార్డ్ వేస్తానే ఉంటాను. ఇక్కడ ఆ వాక్యం కూడా చెప్పేస్తాను, ఆయన గుర్తు చేస్తాను, మరి మర్చిపోతారేమో అని. వేరే వాడి పనిలో ఉంటాడు యేసయ్య. అందుకని ఈ వాక్యం నాకు వాగ్దానం చేసే ఏంటి విని ఇంక లాభం లేదని వీడికి ఒక 10 మంది దేవతలు పడేసామంటే వాళ్ళు ఈ ప్రోగ్రాం చూసుకుంటారు, వీడు భాగం భరిస్తారని చెప్పేసి 10 మంది దేవతలు నాకు అనుగ్రహిస్తాడు. రక్షణ శృంగమును ఆయన మనకు దయచేసి నడిపిస్తాడు. అంటే నేను ఇక రిజైన్ చేశాను, వేసాల క్యాన్సర్, అది క్యాన్సర్, అడుగుపోలేను, ఎడుగుపోలేను. శుభ్రంగా ఏం చేశానంటే, ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటూ కొనుక్కుంటా ఉన్నానండి. ఉదయం లేకపోవటం, బ్రష్ చేసుకోవడం, టిఫిన్ చేసుకోవటం, లేచి 10 గంటలు అప్పుడు కనపడకపోతే మరి వీళ్ళు చేస్తారో లేదని చెప్పి ఒక కంపెనీలోకి వెళ్తామని వస్తూ ఉండేవాడిని. ఇక ఎప్పుడు జాయిన్ చేసుకుంటారో ఏంటని అర్థం కావట్లేదు. ఈ నెల జాయిన్ చేసుకుంటే 25 నుంచి చేసుకున్నా, 1వ తారీఖు వచ్చే నెల నుంచి చేసుకుంటే మన చేతి ఎంత వచ్చింది, ఇక్కడ నుంచి అప్పులు సెట్ చేసి అనుకున్నా. ఈ సెట్ చేయడం ఇవన్నీ వదిలేసి, భయపడకుండా నేను నీకు తోడుకున్నానని చెప్పాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడని చెప్పేసి తలపేసుకొని ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు. ఇక్కడే రీసెంట్గానే ఏప్రిల్ మే నెలలో చేసిన పనులన్నీ ఇవే. నేను ప్రార్థన చేసుకోవడం, మోకరించడం, ప్రార్థన చేసుకోవడం, లేకపోవడం, తినడం, మళ్ళీ కొనుక్కోవడం, లేదంటే కంపెనీలోకి ఒకసారి పోయి ఉండాలి, నేను ఎక్కడే ఉన్నాను, నా వ్యవసాయం ఎప్పుడు వేస్తున్నారు చూసుకోండి అని చెప్పి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. అద్భుతంగా 25వ తారీఖు నుంచి ఎప్పుడో వేస్తారు జాయినింగ్ అనుకుంటే, కంపెనీకి వెళ్ళకుండా 15వ తారీఖు నుంచి వేసేసారు. ఒక 3 నెలల జీతం మళ్ళీ ఎక్స్ట్రా నాకు ముందు నెలల జీతం అంతా మళ్ళీ వాళ్ళే ఇచ్చారు. లేదండి నేను 15 నుంచి రావట్లేదు కదా అంటే, లేదు నువ్వు లోపల కనపడతా ఉండవు, వస్తా పోతా ఉన్నావు, మీకు తీసుకో అన్నారు. నీ సమస్యలు ఎదిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉండి నేను నడిపించాలని
ఆశ కలిగి ఉన్నాడు. అందుకని పౌలు గారు అన్నారు, నాలో నేను కనుక పాపం చేయకుండా ఉండాలనుకుంటున్నాను, కానీ నాలో ఏదో ఒక నియమం పనిచేస్తూ ఉంది. దాని కనుక పోగొట్టుకుంటే, ధర్మశాస్త్రం అనే నియమం నాలో పనిచేస్తుంది, దాని కనుక పోగొట్టుకుంటే నేను చాలా ధన్యుడు అని చెప్పేసి రోమన్లు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22-23 వచనంలో ఆయన ఆ మాట పలుకుతూ ఉన్నాడు. ఈ మాట చెప్తా ఉన్నాగా, యెహోవా దేవుడు ఇశ్రాయేలుకి ఐగుప్తు దేశంలోంచి వెళ్తా ఉన్నప్పుడు ఒక మాట ఉన్నాడు, ఒరే నాయన నీకు ఒక పని చేయండి, మీకు అంతా భయం, మీకు ఆందోళన, మీకు కష్టం కనుక ఒక పని చేయండి బాబు, ఒక ఏడాది గొర్రెలను తీసుకురండి, ఇది పస్కా పండుగ, దశమి నాడు దీన్ని వదిలించండి. మీరు ఏం చేయాలంట, మంచి బట్టలు వేసుకోండి, మంచి చెప్పులు వేసుకోండి, నడుము గట్టి కట్టుకోండి, ఇన్స్ట్రక్ట్ చేసుకోండి, దాన్ని తొందరపడి తినండి, ఆత్రపడి తినండి, ఆ రక్తాన్ని మీ గుమ్మం మీద రాసుకోండి అని చెప్పేసి రాశారు. రక్షణ కలిగి ఉండాలి అనే విషయాన్ని యెహోవా దేవుడు అక్కడ జ్ఞాపకం చేసినప్పుడు వాళ్ళందరూ ఏం చేసినారంట, ఆయన వాళ్ళ గుమ్మముల మీద ఆ రక్తాన్ని రాసిందంట. రక్తాన్ని రాసినప్పుడు ఓ స్త్రీ రేపురా అనేటువంటి కథ ఇప్పుడు నేను, ఓ స్త్రీ రేపురా అనే కథ నాకు తెలిసి ఆంధ్ర మొత్తం తెలుసు అనుకుంటాను. ఈ మాట నా చిన్నప్పుడు గోడ మీద రాశారు, ఓ స్త్రీ రేపురా అని. ఏంటిదంటే ఏదో దెయ్యం రాత్రి కూడా తిరుగుతుందంట, ఏ గోడ మీద కనుక ఓ స్త్రీ రేపురా అని రాస్తే ఆ ఇంటిని ఆ దెయ్యం టచ్ చేయదంట అనేవాడు. మా ఇంటి మీద రాశారు, నాకు తెలుసు, అందుకని నేను చెప్తున్నాను. ఓ స్త్రీ రేపురా అంటే యెహోవా దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు వెళ్తున్నప్పుడు మీ గుమ్మముల మీద ఈ రక్తాన్ని చిందించండి, ఈ రక్తాన్ని రాసుకోండి. అప్పుడు నేను ఆ దిశగా వెళ్తున్నప్పుడు ఏ రక్తం అయితే, ఏ గొర్రెపిల్ల రక్తం అయితే ఏ ఇంటి మీద, ఏ గృహం మీద కనుక చిందించబడి ఉంటుందో ఆ ఇంటి మీదకి సంహారకుడు రాకుండా నేను దాన్ని దాటింప చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడంట. హల్లెలూయా. చేరొచ్చిన మనందరం అనేక సార్లు, వారాలు సంవత్సరాలు తరబడి అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతూ రక్షణ లేకుండా ఆ గొర్రెపల్ల రక్తంలో కడగబడకుండా ఉంటే, మన హృదయ ఆలోచనలో వచ్చేటువంటి ఆ పాప జీవితాన్ని పోగొట్టుకోకుండా ఉంటే, శాంతి సమాధానం పోగొట్టుకొని శాంతి సమాధానం అనేది లేకుండా జీవిస్తూ ఉంటే, ఈ గొర్రెపిల్ల రక్తం కనుక నీ మీద కనుక చిందించబడినట్టయితే సంహారకుడు నీ ఎద్దకు రాడు, రిజైన్ చేయమని అడిగినోడు కూడా వెళ్ళిపోతాడు. హల్లెలూయా. వెళ్ళిపోయాడండి, నిజంగా చెబుతున్నాను. రిజైన్ చేయమని చెప్పి నన్ను అడిగారు కదా, ఆయనకి అడ్రస్ లేదు, నన్ను నిలవన్నాడు, ఆడ అడ్రస్ లేదు, అక్కడ లేదు, అక్కడ పెద్ద పోస్టులో ఉండేవాడు ఆయన. వెళ్ళిపోయాడు, హింసించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఇక అసలు ఎక్కడ కూడా పైకి రాకుండా పోయాడు, ఎక్కడ కూడా ఆయనకి ఆనవాడు లేకుండా అయిపోయాడు. ఆ రకమైన స్థితిలో దేవుడు అతని పరిస్థితిని చేశాడు. ఎందువల్లంటే నీవు ఓర్చుకున్నావు, దేవుని వాక్యాన్ని నేర్పుగా నీ హృదయంలో దాచుకున్నావు, ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం నీ మీద చిందించబడింది. ఎవరైనా ఇంకా రక్షణ లేకుండా కనుక ఉంటే, ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని కనుక ఇంకా నీ నుదిటిపై రాసుకోకుండా ఉన్నట్టయితే ఆ రక్షణ కలిగి జీవించే దేవుడు తన కృపను కలుగు చేసి మనలో సంహారకుడు లేకుండా ప్రతి శోధన నుంచి, ప్రతి వేదన నుంచి, ప్రతి బాధ నుంచి మనం విడిపించి నడిపించడానికి ఆయన గొప్ప దేవుడు అయినాడు. ఆయన నీ గృహముపై నుంచి దాటిపోతున్నప్పుడు ఏ వేదన నీ మీద రాదు. హల్లెలూయా. కనుక అటువంటి కృపను కలిగి మనం జీవించినట్లుగా దేవుడు తన కృపలో మనం జీవించి నడిపించును గాక. ఆమేన్. అనేక మంది జీవించడానికి నువ్వు కారణం కావాలి. అందుకొరకే నీ హృదయంలోంచి జీవధారలు బయలుదేరాలి అంటే నీ హృదయాన్ని ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. ప్రభువు కృప మనందరికీ అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానులకు ఇచ్చిన దేవుని సమాధానం మన హృదయములకును తలంపులకును కావలిండునుగాక. ఆమేన్. ఆమేన్.